రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎన్నికల ప్రచారానికి హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబులు భారీగా ప్రచారానికి తరలివచ్చారు. వైసీపీ శ్రేణులు, నేతలు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు: గత 2 పర్యాయాలు రామేశ్వరం గుడి నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాం. ప్రొద్దుటూరులో ఎంత అభివృద్ధి జరిగింది ప్రజలకు తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ అమలుపరిచిన ఘనత వైఎస్ఆర్సీపీది మాత్రమే అని చెప్పారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాని పరిస్థితుందన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, ముందు వారికి గ్యారంటీ లేదని, అవన్నీ అబద్ధపు మాటలని అన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టాలని, జగన్ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. రామేశ్వరం పెన్నారి పైన 53 కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. 120 కోట్ల రూపాయలతో 41 వార్డులకు సంబంధించిన మీ వార్డుల్లో కాలువలను, రోడ్లను నిర్మించగలిగినాం. సంకుచితమైన చిన్న రోడ్లను వెడల్పు చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్లను విశాలం చేయగలిగినాం. 5 రోడ్లను స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం. గాంధీ రోడ్లను, వసంతపేట రోడ్లను డివైడర్ నిర్మించినాం. గ్రీనరీ తీసుకురాగలిగినాం. రోడ్లు పెద్ద చేయగలిగినాం. అంతెందుకు ప్రజలారా, 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి పెద్ద ఆయన వరదరాజరెడ్డి ఆఫీసు ఉండే ఆయన రోడ్డును కూడా ఆయన శిష్యుడే పెద్ద చేసినాడు. ఆయన శిష్యుడే పెద్ద చేసినాడు. ఆయన ఆఫీసులో తాగే నీళ్లు కూడా ఈ శిష్యుడే గురువుకు గురుదక్షిణగా ఇచ్చినాడు. కానీ ఆశ్చర్యం కలిగేది, బాధ కలిగేది అంటే మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు. జగన్ ఇచ్చిన 1700 కోట్ల రూపాయల సంక్షేమం ప్రొద్దుటూరు గురించి మాట్లాడరు. 1000 కోట్ల రూపాయలతో 24,000 మందికి ఇల్లు కట్టించే వైనాన్ని వారు ప్రస్తావించరు. సంక్షేమం పేరుతో, అభివృద్ధి పేరుతో, మానవతా విలువలతో మన దరిచేరిన ప్రతి మనిషికి పేదరికంలో సహాయం చేసినటువంటి ఘనమైన మనస్సు మనది. ఒక రకంగా చెప్పాలంటే మన శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి పేదవానికి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన వారం మనం. కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా గాని, ఆ జెండా పట్టుకునే కార్యకర్త నాయకులు గాని ప్రొద్దుటూరులో కనిపించలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి 2016-17 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనందరం గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టి, అమ్మా మీకు పెన్షన్ వచ్చిందంటే రాలేదని, అవ్వా మీకు రేషన్ కార్డు వచ్చిందంటే రాలేదని, ఇండ్ల పట్టా వచ్చిందంటే రాలేదని, అమ్మ మాకు ఈసారి అధికారంలోకి ఇవ్వండి, 2019 మీరు అధికారంలోకి ఇస్తే మీకు పెన్షన్ వచ్చేట్టుగా చేస్తాం, రేషన్ కార్డు వచ్చేట్టుగా చేస్తాం, ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం, మేము చెప్పిన నవరత్నాలు అనే పథకాలని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అధికారంలోకి రావడం జరిగింది. నిజంగా దిశ మార్చే విధంగా 2019లో భారతదేశంలో ఎవరు మెజార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో 150 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన ఘనత మన ప్రజలది. 2024 ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రియతమ నాయకులు, మీ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు మేమిద్దరం ఇవాళ ఇక్కడ నుంచి అఫీషియల్ గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. గత 2 పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం. 3వ పర్యాయం కూడా ఇక్కడ నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత 4.5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో, అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి, పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి, నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి, పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి, పొద్దుటూరులో జరుగుతా ఉన్నాయి. ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా
ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం విషయంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు 95% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచేది. ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుకలు, అన్ని కార్యక్రమాలు కూడా 2019 ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. అటు ఎటువంటి పరిస్థితులు అంటే 2 సంవత్సరాలు కోవిడ్ తో మనమందరం ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు. పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని, గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నా. ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా